హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంక్రాంతి పండుగ 3 రోజుల పండుగ కదండి. అందరూ ఒక్కొక్క ప్రాంతంలో ఒక విధంగా చేసుకుంటారు. మా ఊర్లో మా విలేజ్లో ఎలా చేసుకుంటారు అనేదాన్ని 3 రోజుల పండుగని నేను ఒకే వీడియోలో పెట్టానండి. మీకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, సరేనా? నేను 3 రోజుల పండుగను ఇలా ప్రతి ఇంటి దగ్గర ముగ్గులు తోరణం అనేది కట్టి ఉంటుందండి మా విలేజ్లో. అంటే మీ సైడ్ ఎలా చేస్తారో మాకు తెలియదు. ఇంకా నేనైతే పండుగ లుక్లో ఈ విధంగా అయితే భోగి రోజు రెడీ అయిపోయానండి. ఈ చీర అయితే చాలా వెయిట్లెస్గా చాలా బాగుందండి. ఇప్పుడు గంపలు అయితే రెడీ చేసుకునేసాము. ఫస్ట్ మా పాప నేను తీసుకుంటా మమ్మీ, నేను తీసుకుంటా అనింది. సరే అని పెట్టాను, కానీ ఆ పాప వల్ల కాదు కదా, సరే అని మళ్ళీ నేనే తీసుకునేసా అండి. ఏ విధంగా మా ఊర్లో 3 రోజుల పండుగ జరుపుకున్నాం అనే దాన్ని ఈ వీడియోలో ఉంది, ఒకసారి మీరు చూసేయండి ఫ్రెండ్స్. Ushkitna అమ్మ దగ్గర ఇచ్చినానువే. లక్కీ ఈడే ఉండవు. వీడియో ఎలా ఉందో అలా పెట్టేశానండి. మళ్ళీ అక్కడ పొంగల్ పెట్టిన తర్వాత ఇలా దీపాలు అయితే వెలిగించుకొని ఇక్కడ మనము గుడి కాడికి వచ్చింటామండి. ఇక్కడ ఏ విధంగా పూజ చేస్తారనే దాన్ని ఇంకా చూసేయండి. ఇంకా అక్కడ మనము పొంగల్ చేసేసిన తర్వాత, అంటే రైస్, బెల్లం అన్నం, పొంగల్ దేవునికి ఇష్టమైన నైవేద్యంగా పెట్టేసిన తర్వాత ఈ విధంగా అయితే దీపాలు అంటించుకొని చలిమిడిని తీసుకుని ఇంకా పూజలు అయితే స్టార్ట్ చేస్తారు.
భోగి రోజైతే చాలా సంతోషంగా అందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలుస్తారండి ఒక చోట. ఇంకా సెల్ఫీ అయితే ఒకటో రెండో తీసుకున్నాం అంతే అనుకుంటానండి. వీడియో తీశారు మొత్తము. చాలా బాగుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా సెకండ్ డే అండి. ఆ రోజైతే ఇంట్లోనే చేసుకుంటాము. ఈ విధంగా అయితే మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసి ముందు రోజు అయితే నాన్ వెజ్ ఉంటుంది భోగి రోజు మా ఊర్లో. తర్వాత అంటే వెనుక రోజు అయితే అండి మరుసటి రోజు ఆ రోజు అయితే మొత్తం అన్నీ హౌస్ క్లీన్ చేసేసి ఇంకా నాన్ వెజ్ అంతా తీసి బయట వేసేసి ఇంక మళ్ళీ నెక్స్ట్ పండుగ అయితే స్టార్ట్ చేయాలి. ఎలా చేస్తాం అనే దాన్ని చూస్తాము. ఇక్కడైతే మేము ఇలా సింపుల్గానే చేసుకుంటామండి. కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని విధాలుగా చేస్తారు కదా. ఇక్కడైతే సేమ్ అండి పితికిపప్పు సాంబార్ అంటే అనప గింజల నుండి తీస్తారు కదండి. మీకు తెలుసో తెలీదో, తెలిసిన వాళ్ళు నాకు తెలుసు అని కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే పితికిపప్పు సాంబారు, రైసు, ఇంకా అనపకాయలు ఉడకబెట్టుకుంటామండి. మా కుప్పం సైడ్ అయితే అనపకాయలు ఇది అంతా అయిన తర్వాత అయితే ఇంకా సూర్యునికి ఎదురుగా పోయి మనము ఇట్లా బయట సూర్యునికి కనిపించేలాగా ఇలా అయితే బాగా సరముద్ద అంటామండి మేము ఇక్కడ. ఇట్లా దేవునికి దీపం పెట్టేసిన తర్వాత బయట పోయి రైస్తో మనము తెలగ పెట్టి ఇంకా అయితే దేవుడికి మొక్కేస్తామండి రెండో రోజు. మళ్ళీ ఈ రోజు నైటే ఇంకా మళ్ళీ కడగాల్సి వస్తుందండి. ఎందుకంటే థర్డ్ డే కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఆ రోజు నైటే అన్నీ క్లీన్ చేసేసుకుంటాము. మళ్ళీ ఇట్లా ముగ్గులు వేసుకునేయాలి నైటు. ఇంకా ఇక్కడ మా పాప కూడా నాకు బాగా హెల్ప్ చేసిందండి కలర్స్ వేయడంలో. పిల్లలు అనుకుంటాం కానీ ఆడపిల్లలు పుట్టడం అంటే అదృష్టమని అనుకోవాలి. నిజంగా హెల్ప్ చేస్తుంది కొద్దిగా. ఇంకా నెక్స్ట్ అయితే అదండి ముగ్గు అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాను నేను. సింపుల్గానే వేసేసుకున్నామండి. ఇది మార్నింగ్కి ఈ విధంగా అయితే ముగ్గు అయితే రెడీ అయ్యింది. చూసేసారా అంటే ఎంత బాగా వచ్చిందని అనుకుంటున్నాను. ఎవరు ముగ్గు వాళ్ళకి బాగా వచ్చిందని అనుకుంటారండి. మరి మీరే కామెంట్ చేయాలి. మరి ఇంకా కైట్ బొమ్మ అయితే మా పాపే గీసిందండి. నెక్స్ట్ అయితే ఈరోజు అయితే ఇక్కడ గుమ్మడికాయతో పాయసం చేశానండి. ఇది కనుమ రోజు గుమ్మడికాయతో పాయసం చేసా. గుమ్మడికాయ కర్రీ కొద్దిగా చేసుకున్నామండి. ఇది కంపల్సరీ మాకు ఇక్కడ తెలుగు మీద పెట్టాల్సి వస్తుంది కాబట్టి చేసుకున్నాము. రైసు సేమ్ అండి పితికిపప్పు సాంబారేనండి ఈరోజు కూడా. ఇంకా మా పిల్లలకైతే రోజు ఈ సాంబార్ తిని బోర్ కొట్టేసినట్టుందండి. వాళ్ళ కోసం అయితే కొన్ని బోటీలు అయితే వేయించాను. నెక్స్ట్ అయితే పండుగ ఏ విధంగా చేసాము అనే దాన్ని చూపిస్తున్నాను. ఇది మేమైతే ఇక్కడ ఆవులు లేదు కాబట్టి గొర్రెలు పెట్టుకున్నామండి. మా మామగారు చూసుకుంటారు గొర్రెలు. ఇంకా 2 గొర్రెలు ఉన్నాయి కాబట్టి ఇంక వాటికి పూజ చేయాలి కదా అనేసి ఇంక అక్కడైతే వెళ్ళి మేము పూజ అయితే చేయించుకొని వచ్చేసామండి. ఆయన చూసుకుంటాడండి ఇవంతా. సో ఇంకా అక్కడ పూజ చేయాలనేసి పిలిస్తే పోయి అక్కడ పూజ చేసి మళ్ళీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము మేము. మా కొడుకు రారా మొక్కొందు అని మా మామ పిలుస్తుంటే వెళ్ళి ఫోన్ చూసుకొని మొక్కుతున్నాడండి. అంత అప్డేట్ అయ్యాడనమాట. ఈ విధంగా పూజలు చేసి ఇంకా ఏమైపోతుందండి. వాళ్ళైతే పాపం పెద్దవాళ్ళు అరుస్తూనే ఉంటారు రండి అని వాళ్ళని ఆటాడిస్తుంటారు. ఇది ఇంటి దగ్గర అండి. ఇంకా చూసేయండి ఇంటి దగ్గర సేమ్ ఇలానే చేస్తాము. ఆవులుంటే ఆవులకు పూజ చేసి తర్వాత ఈ విధంగా చేస్తాము. ఇలా చేసేసిన తర్వాత అయితే సాంబ్రాణి పొగ అనేది వేస్తామండి. ఇంకా అందరూ ఒకరు 1 by 1 ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మొక్కోవాలి కాబట్టి మొక్కుతున్నారు అందరూ. ఇక్కడైతే దిగేచాడండి. పిలవకుండానే వచ్చి మొక్కుతున్నాడు మా బాబు. ఇంకా మా పాప రానేలేదు, ఎక్కడో ఆడుకుంటుందండి రోడ్లో. పోయి పిలవాలి ఇంకా నేనైతే మొక్కేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎందుకు నవ్వు వస్తుందో తెలియదు కానీ నవ్వుతుంది మా అత్త. ఇంకా సరే అనేసి ఇంక అందరూ మొక్కేశారు. ఇంకా మా పాప రాలేదు కాబట్టి ఇంకా పిలుస్తున్నారు. ఇంకా మా పాప వచ్చి మొక్కిన తర్వాత అయితే మేమైతే పూజ అయితే ఫినిష్ చేసేసాము. ఈ పూజ అనేది ఇక్కడ చూడండి ఈ రైసు సాంబారు అన్నీ మిక్స్ అండి. పెరుగు, నెయ్యి, బెల్లం అన్నీ వేసి కలిపేస్తారు ఈ రైస్లో. అందరూ మొక్కున్న తర్వాత ఇంక పూజ అయిపోయిన తర్వాత దాన్ని మొత్తం కలిపేస్తారు. మొత్తం కలిపి ఒక ముద్దగా పెడతారండి ప్రసాదంగా. ఇది మా చిన్నప్పటి నుండి మేము ఇలా తింటూనే ఉన్నామండి ఇటు సైడు మా సైడు. మీ సైడ్ ఎలా చేస్తారో మాకు తెలియదు కానీ మా సైడ్ అయితే ఇలానే చేస్తారు. నేనైతే చిన్నప్పటి నుండి దాన్ని ఎప్పుడెప్పుడు తిందామనే చూస్తూ ఉంటానండి నిజంగానే. సో ఇప్పుడు కూడా అదే అలవాటు అయిపోయింది నాకు. ఇంకా మా పిల్లలు కూడా అదే అలవాటు చేద్దామంటే వాళ్ళు నా మాటే వినడం లేదండి. కానీ మా కొడుకు అయితే కూర్చున్నాడు కానీ మా పాప పోతా ఉంది. తీసుకునేసింది ఫస్ట్, నాకు ఇచ్చిందే చాలనేసి. సరే అనేసి మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. వీడియో తీస్తున్నాడు డాడీ అనేసి కూర్చుని మళ్ళీ చూపిస్తూ ఉంది. ఈ విధంగా అయితే మొత్తం కలిపేసి అందరూ తీసుకుని ఇలా తింటారండి. మీ సైడ్ ఇలానే చేస్తారా? చేసినట్లుంటే నాకు కంపల్సరీ మీరు కామెంట్ చేయండి. మా సైడ్ కూడా ఇలానే
అంతా ఏమి ఎప్పటికే అదే చూడు ఎంత పోతుంది ఇది సంక్రాంతిలో 3వ రోజు అయితే పండుగ అండి. ఇలా ఆవుల్ని సీమ ఆవుల్ని ఉన్న ఆవులు మాత్రం వదులుతారు. గొర్రెలు మేకలు అన్నీ వదులుతారండి ఈరోజు. ఇంకా అయితే పెద్ద పండుగ అయితే బాగా జల్లికట్టు చేసి బాగా చేస్తారు. ఇక్కడైతే ఊర్లో కాబట్టి సింపుల్గా ఇలా చేసుకుంటామండి. మాకు ఈ విధంగానే చేసుకుంటాము ఈ సాంప్రదాయం ప్రకారము. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఫస్ట్ రోజు నచ్చిందా, సెకండ్ రోజు పండుగ నచ్చిందా, 3వ రోజు పండుగ నచ్చిందా అనేదాన్ని నాకు కామెంట్ చేయండి. పండుగ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా పిల్లలైతే ఆటలతో స్టార్ట్ చేసేస్తారు. లాస్ట్ అండి ఇది.